హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువుని ఎలా యూజ్ చేసుకోవాలో, అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన పనిని టైంని ఎలా సెట్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం డైలీ టీ తాగుతూ ఉంటాం కదండి. ఇలా టీ వడబోసే జాలి ఏంటంటే డైలీ యూజ్ చేయడం వల్ల నల్లగా మురికిగా అయిపోతూ ఉంటుంది. ఈ టీ జాలి హోల్స్ అనేవి కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. మనం పాతగా అయిపోయాయి, నల్లగా అయిపోయాయని పక్కన పడిస్తూ ఉంటాం కదండి. కానీ అలా కాకుండా మనము కొత్త దానిలా చక్కగా వైట్ గా ఎలా క్లీన్ చేసుకుందామో చూద్దామండి. ముందుగా ఒక బౌల్లో వేడి వాటర్ ని వేసుకోవాలి. తర్వాత డిటర్జెంట్ లిక్విడ్ ని అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు డిటర్జెంట్ లిక్విడ్ ని వేసుకున్నాను. అంటే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ అయితే వేసేసుకోవాలి. ఇంట్లో వాషింగ్ మిషన్ లిక్విడ్ లేకుంటే గనక మామూలుగా సర్ఫ్ నైనా యూస్ చేసుకోవచ్చండి. 1 స్పూన్ వరకు వంట సోడాను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు నిమ్మకాయ రసం లేదంటే వెనిగర్ నైనా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంట్లోనే ఎన్ని టీ జార్లు ఉన్నాయో అన్నింటినీ ఇలా లిక్విడ్ లో ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయాలండి. ఒక 10 నిమిషాల తర్వాత ఏదైనా పాతగైన టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకోవాలండి. మీకు ఆల్రెడీ మురికి అనేది పోతుంది, కానీ ఇంకోసారి మనం టూత్ బ్రష్ తో మనం క్లీన్ చేస్తే గనక దానిలో ఏదైనా చిన్న చిన్న హోల్స్ మూసుకుపోయినవి ఉంటే గనక అవి కూడా ఓపెన్ అయిపోతాయండి. మనం వేడి నీళ్ళల్లో నిమ్మకాయ రసం అలాగే మనం వంట సోడా వేయడం వలన క్లోజ్ అయిన హోల్స్ అనేవి చక్కగా ఓపెన్ అయిపోతాయి. మనకు టీ కూడా చక్కగా స్ట్రెయిన్ అవుతుందండి. చూసారు కదండి, టీ స్ట్రెయినర్ లో నుంచి మనకైతే ఎంత మురికి అనేది వచ్చేస్తుందో. ఇంట్లో కూడా ఇలా టీ స్ట్రెయినర్స్ ఇలా నల్లగా మురికిగా అయిపోతే గనక తప్పకుండా ఇలా పడేయకుండా ఒక్కసారి ఈ టిప్ ని ట్రై చేసి చూడండి. మనకు టీ స్ట్రెయినర్ లో ఉన్న మురికి అనేది పూర్తిగా పోతుందండి. చక్కగా టూత్ బ్రష్ తో రబ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వాటర్ తో వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూసారు కదండి, ముందు మనకు టీ స్ట్రెయినర్ అనేది లోపల నల్లగా మురికిగా ఉండే కదండి. ఇప్పుడు వాటర్ తో పూర్తిగా వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా వైట్ గా అయ్యిందో. మనకు టీ కూడా చక్కగా స్ట్రెయిన్ అవుతుందండి. యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి. తర్వాత ఈ వాటర్ ని కూడా మనం పడేయకుండా ఇలా మనం సింక్ పైప్ లో వేస్తే గనక లోంచి నైట్ టైమ్ లో బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి కదండి, అవి కూడా రాకుండా ఉంటాయి. ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, ఈ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. మనం కేవలం కోల్గేట్ తో గ్యాస్ ని ఎలా ఆదా చేద్దామో చూద్దామండి. ఎప్పుడైనా చూడండి, చాలా మందికి ఏంటంటే ఆన్ చేయగానే మంట అనేది సైడ్ నుండి వచ్చేస్తూ ఉంటుంది. అంటే సైడ్ లోంచి గ్యాస్ అనేది వస్తే గనక గ్యాస్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగే మనకు గ్యాస్ కూడా లీక్ అయిపోతూ ఉంటుంది. ఇలా మంట సైడ్ నుంచి వస్తే గనక మన గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు మన గ్యాస్ కూడా 2 నెలలు వచ్చేది 1 నెలకే అయిపోతుంది. అలాంటప్పుడు మంట గ్యాస్ సైడ్ నుంచి లీక్ కాకుండా ఉండటానికి మెకానిక్ అంటే గ్యాస్ రిపేర్ చేసే వాళ్ళను కూడా పిలిచి సెట్ చేసే అవసరం కూడా ఉండదండి. మనమే ఇంట్లోనే గ్యాస్ ను సైడ్ నుంచి లీక్ కాకుండా మంట రాకుండా ఈజీగా సెకండ్లలో సెట్ చేసుకోవచ్చండి. ఒక 10 రూపాయల టూత్ పేస్ట్ సెట్ చేసుకోవచ్చండి. ఇక్కడ కోల్గేట్ టూత్ పేస్ట్ ని తీసుకొని మనం గ్యాస్ బర్నర్ పెట్టే ప్లేస్ లో ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇంట్లో కూడా గ్యాస్ బర్నర్ లీకేజీ ఉంటే గనక తప్పకుండా ఈ టిప్ ని పాటించి చూడండి. ఒకవేళ ఈ ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్ లో ఎప్పుడైనా యూజ్ అవుతుందండి. గ్యాస్ లీక్ అవుతుంది అంటే మనకు బర్నర్ అనేది లూజ్ అవ్వడం వలన సైడ్ నుంచి మంట వచ్చేస్తూ ఉంటుంది. అలా మంట వస్తే గనక సైడ్ నుంచి గ్యాస్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా బర్నర్ కి కూడా రౌండ్ గా మనము పేస్ట్ అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత బర్నర్ ని ఇప్పుడు సెట్ చేసుకుంటే గనక చక్కగా బర్నర్ అనేది టైట్ గా అవుతుందండి. సైడ్ లోంచి మంట రాకుండా కూడా ఉంటుంది. అలాగే మన గ్యాస్ కూడా ఆదా అవుతుందండి. సరే కదండి, ముందు మనకు కొంచెం సైడ్ నుంచి మంట అనేది వచ్చేసింది. ఇప్పుడు కోల్గేట్ అప్లై చేసిన తర్వాత మంట అనేది సైడ్ నుంచి రాకుండా ఉంటుందండి. ఇంకా బర్నర్ హోల్ లోంచి మనకు మంట అనేది వస్తుందండి. దీని వల్ల మనకు గ్యాస్ అనేది ఆదా అవుతుంది. తప్పకుండా మీ ఇంట్లో కూడా బర్నర్ సైడ్ లో నుంచి మంట వస్తే గనక గ్యాస్ లీక్ అవుతుందని అనమాట అండి. టిప్ ని యూస్ చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం డైలీ ప్రొద్దున్న లేచినప్పటి నుండి మసాలాలని చట్నీలని మిక్సీ పడుతూ ఉంటాం కదండి. కానీ మనకు ఒక ప్రాబ్లం అనేది ఎప్పుడూ అవుతూ ఉంటుంది. ఏంటంటే మిక్సీ బ్లేడ్ అనేది పాడైపోతూ ఉంటుంది. మనకు మిక్సీ బ్లేడ్ చక్కగా పనిచేస్తే గనక మిక్సీ అనేది పాడైపోకుండా ఉంటుంది. కానీ అలాగే మిక్సీ బ్లేడ్ అలాగే మిక్సీ క్యాప్ కి రబ్బర్ ఉంటుంది కదండి. ఈ రబ్బర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ ఫుడ్ ఐటమ్ అయినా మనం మిక్సీ పట్టేటప్పుడు అంటే మిక్సీ లోపల ప్రెషర్ సరిగ్గా లేకపోతే గనక మనకు ఏ ఫుడ్ ఐటమ్ కూడా చక్కగా మిక్సీ కాకుండా ఉంటుందండి. మిక్సీ క్యాప్ కు రబ్బర్ అయితే లూజ్ గా అయిపోతే గనక మనం అలానే మిక్సీలో చట్నీలు ఇలా పట్టేస్తే గనక అందులో ఉన్న ఫుడ్ ఐటమ్ అనేది పూర్తిగా బయటకు చిమ్మేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే మిక్సీ కూడా పాడైపోతూ ఉంటుంది. అప్పుడు మిక్సీ జార్ పాడైపోయిందని మనం చేంజ్ చేసి కొత్తది తెచ్చుకుంటూ ఉంటాము. కానీ అలా కాకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే రబ్బర్ ను డీప్ ఫ్రిడ్జ్ లో ఒక 20 నిమిషాల పాటు పోవాలండి. ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే గనక మిక్సీ రబ్బర్ అనేది చాలా గట్టిగా టైట్ గా అవుతుందండి. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలా మిక్సీ
పట్టేటప్పుడు జ్యూస్ కానీ చట్నీలు కానీ చిమ్మేస్తే గనక ఇలా చేసి చూడండి, అస్సలు బయట అనేది చిమ్మకుండా ఉంటుందండి. ఇక్కడ మనకు రబ్బరు లూజ్ గా ఉండటం వల్ల ఏ ఫుడ్ ఐటమ్ అయినా మనం మిక్సీ పట్టినా కూడా బయట అనేది పూర్తిగా చిమ్మేస్తూ ఉంటుంది. మనము మిక్సీ రబ్బర్ ని ఫ్రిడ్జ్ లో ఉంచినా కూడా మళ్ళీ మనకు బయట ఫుడ్ ఐటమ్ చిమ్మేస్తే గనక అందరి ఇంట్లోనే ఇటువంటి రబ్బర్స్ అయితే ఉంటాయి కదండి. ఇలా ఒక రబ్బర్ ని మనం క్యాప్ కి ఎక్కించామంటే అస్సలు మనకు ఫుడ్ ఐటమ్ అనేది బయట చిమ్మకుండా ఉంటుందండి. క్యాప్ కి ఉన్న రబ్బర్ అనేది టైట్ గా ఉండటం వల్ల అస్సలు మనకు బయట ఫుడ్ ఐటమ్ ఏది ఉన్నా కూడా చట్నీలు కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, మసాలాలు కానివ్వండి అస్సలు చిమ్మకుండా ఉంటుందండి. యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. ఇక నెక్స్ట్ 4th టిప్ వచ్చేసి, ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. అదేంటంటే మన ఇంట్లో ఉన్న బట్టలు ఆరేయడానికి ఇలా ఐరన్ పైపు లేకపోతే స్టీల్ పైపులు రాడ్లు అయితే ఉంటాయి కదండి. కానీ క్లిప్పులు పెట్టుకుందామంటే పైన లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల సరిగ్గా క్లిప్పులు పెట్టుకోలేం కదండి. అలాంటప్పుడు క్లిప్పులు వేయకుండా బట్టలు వేస్తే గనక బట్టలు అనేవి గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు బట్టలు ఎగిరిపోకుండా ఉండాలంటే క్లిప్పును కూడా యూజ్ చేయకుండా ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామండి. అందరి ఇంట్లోనే ఇటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, జ్యూస్ బాటిల్స్ కానివ్వండి ఉంటాయి కదండి. వాటర్ బాటిల్స్ ఉంటే చాలండి, ఎన్ని బట్టలు ఆరేసినా కూడా మనకు క్లిప్ పెట్టే అవసరం కూడా ఉండదండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసమని 2 బాటిల్ని అయితే తీసుకొని పైన పార్ట్ అయితే వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇంట్లోనైతే ఇటువంటి జ్యూస్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ ని మనము యూజ్ చేసిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాము. కానీ అలా పడేయకుండా ఇలా మనము ఒక డజన్ క్యాప్ ని రెడీ చేసుకుంటామంటే ఇంట్లో బయట ఐరన్ స్టీల్ పైపులు ఉంటాయి కదండి. ఇప్పుడైనా ఎక్కువ బట్టలు మనము ఆరేసినప్పుడు క్లిప్పులు లేకున్నా కూడా చక్కగా వాటర్ బాటిల్ ని యూజ్ చేసి ఆరేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఎక్కువ బట్టలు మనం ఆరేసినప్పుడు క్లిప్పులు లేకున్నా కూడా చక్కగా వాటర్ బాటిల్ ని యూజ్ చేసి మనం ఎన్ని బట్టలైనా ఆరేసుకోవచ్చండి. పై భాగాన్ని కట్ చేసిన తర్వాత చుట్టూ కూడా షార్ప్ గా ఎడ్జులు లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఒక్కోసారి గీసుకుపోతూ ఉంటాయి కదండి. ఇప్పుడు ఎప్పుడైనా ఐరన్ పైపులు కానీ లేకపోతే తాడు పైన కానీ ఎక్కువ బట్టలు ఆరేసేటప్పుడు ఐరన్ పైపు పైన ఆరేసే బట్టలు ఎగిరిపోకుండా ఉండాలంటే ఇలా మనం కట్ చేసిన క్యాప్ ని వీడియోలో చూస్తున్న విధంగా పార్ట్ ని బ్యాక్ సైడ్ పెట్టి ముందట ఇలా క్యాప్ నైతే పెట్టుకుంటే గనక బట్టలు అనేది ఎంత గాలి వీచినా కూడా అస్సలు ఎగిరిపోకుండా ఉంటాయండి. వీడియోలో క్లియర్ గా చూపించాను, చూసారు కదండి. మనకి ఇక్కడ గాలి కూడా వీస్తుంది, కానీ మనకు ఇక్కడ టవాల్ అనేది అస్సలు ఎగిరిపోకుండా ఉంటుందండి. ఇంట్లో కూడా క్లిప్పులు ఎక్కువగా లేకుంటే గనక ఎప్పుడైనా ఇలా ఐరన్ పైప్ కానీ లేకపోతే స్టీల్ పైప్ల పైన మనం బట్టలు ఆరేస్తే గనక మనకు బట్టల క్లిప్ అనేది సరిగ్గా సెట్ కావు కదండి. అప్పుడు మనం వేస్ట్ అనే పాడేసే వాటర్ బాటిల్ ని చక్కగా క్లిప్పుల్లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకోసారి ఏంటంటే పండుగలప్పుడు మనము ఎక్కువ బట్టలను అయితే ఆరేస్తూ ఉంటాము. అలాంటప్పుడు క్లిప్పులు ఎక్కువగా లేకుంటే గనక మనం అలానే వదిలేసి ఆరేస్తే గనక మనకు బట్టలు కూడా ఎగిరిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా వేస్ట్ అని పాడేసే వాటర్ బాటిల్ ని యూజ్ చేసి మనం చక్కగా క్లిప్పుల్లాగా రెడీ చేసుకోవచ్చండి. ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టిప్ లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.